ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తాయన్నారు 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాప చంద్రకళ. ఎన్నికల్లో గెలుపొందాక తన వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. వార్డులో ఉన్న సమస్యపై మాకు పూర్తిగా అవగాహన ఉన్నది. మెయిన్గా పారిశుద్ధ్యం కానీ, రోడ్లు, డ్రైనేజ్లు, అలాగే మహిళలకి సమస్యలకు సంబంధించిన కానీ వీటన్నిటి మీద పోరాడుతానండి. జనాలు బాగా స్పందిస్తున్నారండి. ఇప్పటివరకు ఉన్న పరిపాలన కంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా ఉంటుందనే దానికోసం కాంగ్రెస్ దానికే ఓటు వేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమె ఈ గ్రామంలో కాదు, చుట్టుపక్కల గ్రామంలో కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. గత 20 సంవత్సరాలుగా మరి ఇక్కడే మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి రైతులనక పగలనక సేవ చేసినటువంటి వ్యక్తి. దాంతోపాటుగా అనేక స్వచ్ఛంద సంస్థలో కూడా పనిచేసి ఆమె అనేక సేవా కార్యక్రమాలు ఇంతకు ముందు అవగాహన ఉంది. అందుకే ప్రజల గురించి వినూత్నంగా హాస్పిటల్లోకి వచ్చే పేద ప్రజలు కావచ్చు, మరి సర్వీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి పేద ప్రజల యొక్క సమస్యల మీద చాలా అవగాహన ఉంది. ఖచ్చితంగా మరి ఇప్పుడు ఆమె గెలిస్తే కనుక మరి ఈ 6వ వార్డు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మరి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పథకాలన్నిటితో పాటు ఆమె స్వతహాగా మరి ఇక్కడ ఈ 6వ వార్డులో దొంగతనాలు కావచ్చు, వేరే వేరే సమస్యలు ఏమైనా ఉంటే వాటికి ప్రత్యేకంగా మరి సీసీటీవీలు కావచ్చు, ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకి ట్రై సైకిల్స్, లేకపోతే ఆర్థికంగా చదువుకునే విద్యార్థులకు ఉంటే ఆర్థిక సహాయం, ఇవన్నీ గతంలో కూడా చేస్తున్నాము.